పవిత్ర రామనామ స్మరణతో భారతావని పులకించిపోతోంది. ఆ సేతు హిమాచలం అయోధ్య వైపు కదులుతోంది. ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం భారతీయులంతా 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. దేశ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమిది. హిందూ ధర్మంలో సువర్ణాక్షరాలతో లిఖితమవుతున్న అధ్యాయమిది. సాకేతుపురిలో కొలువుదీరనున్న బాలరాముడిని ఒక్కసారైనా చూసి రావాలని ప్రతి హిందువు హృదయం పరితపిస్తోంది. దశరథ నందుడు ఈ దేశ ధర్మానికి ప్రతీక. కౌసల్యాసుతుడు ఈ దేశ కారుణ్యానికి సంకేతం. సీతాపతి ఈ దేశ సహృదయతకు మారుపేరు. కోదండరాముడు ఈ దేశ శతకోటి హిందువుల అంతరాత్మ. హిందూ మతంలో 3,000,000 దేవతలు ఉన్నారు. వారిలో అగ్రగణ్యుడు ఎవరని ప్రశ్నించుకుంటే చాలా సమాధానాలు వినిపిస్తాయి. కొందరు రాముడంటారు, కొందరు శివుడంటారు, ఇంకొందరు దుర్గాదేవి అంటారు, మరికొందరు వినాయకుడంటారు. ఎవరు ఏ పేరు చెప్పినా అయోధ్య రాముడు అందరివాడు. ఎప్పుడో 1000 ఏళ్ల కిందట అయోధ్యలో జన్మించిన ఆ రాకుమారుడు కోట్లాది హృదయాలను ఎలా గెలుచుకున్నాడు? భారతదేశమే కాదు, కంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాల ప్రజలకు కూడా ఎందుకు ఆదర్శమూర్తయ్యాడు? కాలాలు మారినా, ధర్మాలు గాడి తప్పి తలకిందలైనా రామనామం ఇప్పటికీ ప్రతి పల్లెల్లో, ప్రతి వీధుల్లో ఎందుకు మారుమోగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. రాముడి సుగుణాలే అతన్ని అందరివాడిని చేశాయి. రాముడు మహిమాన్వితుడైన దేవుడు. రాముడు అచ్చమైన మానవుడు. మనిషికి దేవుడికి మధ్య భేదం లేదు. ప్రతి మనిషిలో దేవుడు కొలువై ఉంటాడు. మానవుడి అంతరాంతరాల్లో దాగిన ఆ దైవత్వాన్ని మేల్కొలిపే దివ్య మంత్రమే రామనామం. ఆత్మలో రామజ్యోతి వెలిగితే లోకాన్ని చుట్టుముట్టిన కట్టిక చీకటి కూడా చెదిరిపోతుంది. మనిషిని సన్మార్గంలో మళ్లించే అద్భుతమైన శక్తి రఘుపతిలో ఉంది. మనిషి హృదయం రామయ్యకు తెలిసినట్టుగా మరే దేవుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మన నేలపై నడయాడిన రామచంద్రుడు మనిషి పడే కష్టాలన్నీ అనుభవించాడు. తండ్రి మాటను జవదాటకుండా అడవులకెళ్లాడు. పంచభక్ష పరమాణాలను కాదని కందమూలాలతో సరిపెట్టుకున్నాడు. పట్టు పీతాంబరాలను వదిలేసి నార వస్త్రాలు కట్టుకున్నాడు. భార్య దూరమైతే సామాన్యుడిలా విలపించాడు. భక్త శబరి ఇచ్చిన ఎంగిలి పళ్లను ప్రేమారా అరగించాడు. వారిని దొంగచాటుగా చంపి దోషాన్ని మూటగట్టుకున్నాడు. రాతిని నాతిని చేసిన ఆ మహిమాన్వితుడు గంగా ప్రవాహాన్ని దాటడానికి అతి సామాన్యుడిగా గుహిడి పడవ ఎక్కాడు. తలచుకుంటే క్షణంలో లంకకు వెళ్లే శక్తి ఉన్నా కూడా వానరులతో వారధి నిర్మించాడు. అతి బల సంపన్నుడైన రావణుడితో హోరాహోరీగా పోరాడాడు. జయించడం సాధ్యం కాక విభీషణుడు చెప్పిన కిటుకు ప్రయోగించి అనుకున్నది సాధించాడు. రావణుడి చెరలో ఉన్న సీతమ్మ శీలాన్ని ఎవరు శంకించకుండా మనసు చంపుకుని అగ్ని పరీక్ష పెట్టాడు. అయోధ్యకు వచ్చాక లోకనిందకు భయపడి నిండు చూలాలైన జానకిని అడవుల పాలు చేశాడు. కష్ట సమయాల్లో మొక్కవోని ధైర్యం ప్రదర్శించిన రామయ్య గత్యంతరం లేని పరిస్థితిలో అతి సామాన్యుడిలా ప్రవర్తిస్తాడు. కన్నీళ్లు పెడతాడు. లోకానికి భయపడతాడు. అయినా ధర్మం తప్పడు. లోక కళ్యాణం కోసం తన సుఖాలను త్యాగం చేస్తాడు. పరోపకారమిదం శరీరం రాముడి ఆదర్శం. శిష్టరక్షణ, దుష్ట శిక్షణ అతని బాధ్యత. అందుకే భారతీయ సమాజానికి శ్రీరాముడు ఆదర్శమయ్యాడు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో కుటుంబం పట్ల, సమాజం పట్ల అత్యంత బాధ్యతతో మెలిగిన జానకీ వల్లభుడికి అగ్రతాంబూలం దక్కడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. రాముడి తత్వం మానవత్వమే. రాముడు పెద్దలపై చూపిన గౌరవం, వినయ విధేయతలు, సోదరులపై చూపిన ప్రేమ, శరణార్థులకు చేసిన సాయం, జనరంజకంగా సాగిన పరిపాలన ప్రతి మనిషికి, ప్రతి పాలకుడికి శిరోధార్యం. యుగయుగాలుగా వెలుగుతున్న ఆ అఖండ ఆదర్శ జ్యోతి అసలు మర్మం తెలిస్తే లోకం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.
స్వార్థం, వస్తు వ్యామోహం, అసహనం, విద్వేషాలు పెచ్చురిల్లుతున్న నేటి భారతదేశానికి కావాల్సింది అసలైన రాముడి ప్రేమ. హనుమంతుణ్ణి అక్కున చేర్చుకున్న అపురూప స్నేహం, ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన అసలైన రాజరాజ్యం. రామచంద్రుడు ఓ మతానికి చెందిన దేవుడి కాదు, సకల మానవాళికి ఆదర్శప్రాయుడు, మనిషిలోని దైవత్వానికి మచ్చుతునక.